నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలోని ప్రతి మహిళను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలోని శ్రీవనదుర్గ పెద్దమ్మతల్లి కళ్యాణ మండపంలో దోమకొండ, బీబీపేట్ మండలాల్లోని లబ్ధిదారులకు నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ మరియు అదనపు సభ్యుల చేర్పు లేఖలను రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క మరియు ప్రభుత్వ సలహాదారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంక్షేమం షబ్బీర్ అలీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా దోమకొండ మండలంలోని 352 మంది లబ్ధిదారులకు, బీబీపేట్ మండలంలోని 555 మంది లబ్ధిదారులకు నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ మరియు అదనపు సభ్యుల చేర్పు లేఖల పంపిణీ చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ 2004 నుండి 2014 వరకు పేదవారికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందించిందని, తిరిగి ఈ రోజు పంపిణీ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. రేషన్ కార్డు ద్వారా ఇంట్లో ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, దీని ద్వారా ఒక్క బియ్యం కొరకు పెట్టే ఖర్చు ఎంత తగ్గుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, 3 నెలలకు సరిపడా సరుకులు ముందస్తుగానే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, వడ్డీలేని రుణాలు అన్ని కేవలం మహిళల పేరిట మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, మహిళలు సంతోషంగా ఉంటేనే సమాజం, కుటుంబం బాగుంటుందని భావించి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటగా చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా చదువుకోవడానికి పనులకు వెళ్లే ఆడకూతుళ్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్దింటి బిడ్డల కోసం 500 లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ప్రస్తుతం మహిళా సంఘ సభ్యులకు వడ్డీ భారం పడకుండా 26,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని, ₹1 కోటి స్త్రీ నిధి అందిస్తున్నామని, ఈ డబ్బులను వృధా చేసుకోరాదని అన్నారు. మహిళా సంఘంలో ఎవరైనా ఆపత్తిలో ఉంటే వారికి ఆ సమయంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు ప్రదవశాత్తు మహిళ చనిపోయే వారికి 10 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటి వరకు చనిపోయిన వారికి 40 కోట్ల రూపాయలను, ప్రతి ఒక్కరికి 10 లక్షల చొప్పున ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. మహిళా సంఘంలో రుణం తీసుకున్న తర్వాత అనుకోని కారణాలతో మహిళ చనిపోతే ఆ రుణభారం వారి కుటుంబాలపై పడకుండా 2 లక్షల రూపాయలు ప్రభుత్వం మాఫీ చేస్తుందని, అదేవిధంగా 60 ఏండ్లు దాటిన మహిళకు, 15 సంవత్సరాలు దాటిని బాలికలకు మహిళా సంఘంలో సభ్యులుగా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేని వారికి మహిళా సంఘాల ద్వారా రుణం కూడా ఇప్పిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల మహిళలకు ప్రతి నెల అద్దె బస్సు రాబడిని అందించడం జరిగిందని, అంతేకాకుండా కుట్టు మిషన్ పై ఆధారపడిన వారికి స్కూల్ యూనిఫాం పని అప్పగించడం, పెట్రోల్ బ్యాంకులు ఇప్పించడం జరుగుతుందని, ప్రభుత్వం ఏదైనా పేదలకు రేషన్ కార్డు ద్వారా బియ్యం పంపిణీ చేయడం ఆగకూడదని గతంలోనే చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రుల లేని పిల్లకు మిషన్ వాత్స్యాల కార్యక్రమం కింద నెలకు సబ్సిడీ అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ అవకాశం కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు. షబ్బీర్ అలీ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, దాదాపు 13 సంవత్సరాల తరువాత నూతన రేషన్ కార్డులు దాదాపు 4,000 పైన పంపిణీ చేయడం జరిగిందని, కొత్తగా పిల్లల పేర్లు రేషన్ కార్డులలో జమ చేయడం జరిగిందని, ఇది నిరంతర ప్రక్రియ అని, ఎప్పటికప్పుడు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇది ఇందిరమ్మ రాజ్యమని, అందరి సంక్షేమం కొరకు పనిచేస్తుందని అన్నారు. లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందిస్తున్నామని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ లేదని, ఒక్క తెలంగాణలోనే సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డ కొంతకాలంలోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, మహిళలు కోటీశ్వరులను చేయాలని పెట్రోల్ పంపులు, ఉచిత రవాణా సదుపాయం కల్పించామని, 5 లక్షలు ఇంటి నిర్మాణం కొరకు ఇస్తున్నామని, ఇళ్ల మంజూరులో చిన్న చిన్న సమస్యలతో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మండలం ఆర్థికంగా వెనుకబడి ఉందని, 85% మహిళలు బీడీ కార్మికులకు ఉన్నారని, వారి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చివరిగా అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులను, నూతన లబ్ధిదారులకు రేషన్ కార్డులను, బ్యాంకు లింకేజీ 45 సంఘాలకు 5 కోట్లు, స్త్రీనిధి ₹1 కోటి చెక్కులను పంపిణీ చేసి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంత్రులు, కలెక్టర్ మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ చైర్మన్, డిఆర్డీఓ, జిల్లా సంక్షేమ అధికారి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెలకు 15,000 5,000 10,000 సంపాదించి ఆడకూతులు ఉంటారు ఫ్యాక్టరీలలో, హైదరాబాద్ లాంటి నగరాలలో. మీరు కూడా ఇక్కడ హైదరాబాద్ పోవడానికి ఇవాళ పెడితే కొంతమంది ఏమంటారు, ఆడవాళ్ళు నాకు నలుగురు ఆడకూతుర్లే అయ్యా, ఎట్లా బతకాలంటే ఎవరి కోసం అమ్మా అని అన్నాడు ఆయన. మరి ఈ రోజేమో పిల్లల కష్టం గుర్తురాలే వాళ్ళకు. ఆ రోజు అన్నదేస్తే మిగులుతుంది అన్నారు. ఆడపిల్లలు ఉన్నారంటే ఎవరి కోసం అన్నారు. ఈ రోజేమో లేని ప్రేమను వ్యక్తం చేస్తున్నారు చూడండి. కాబట్టి ఈ రోజు ఉచితంగా బస్సు ప్రయాణమే కాకుండా దేశంలో ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం కూడా 500 గ్యాస్ ఇస్తలేదు పేదవాళ్లకు. మరి తెలుగుదేశం కార్డుదారులందరికీ ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా 500కే గ్యాస్ సిలిండరు, 200కే మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తాను ఇళ్లకు. గతంలో కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేస్తున్నారు. గతంలో ఇళ్లకు వచ్చి ఇంకెప్పుడు కడతామని ఇబ్బంది పెట్టేది. కానీ ఈరోజు ఆలోచించండి, కరెంటు బిల్లుల కోసం పేదింటి బిడ్డల దగ్గరికి 200 యూనిట్లు వాడే వాళ్లకు ఎవరికి కూడా అలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి మా అందరికీ ఒకటే చెప్తున్నాము, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు బ్యాంకుల కాడికి పోతే మగమహారాజులకు కూడా రూపాయి కొట్టలేదు, మా అక్కలకు ఇస్తున్నారు. అవునా కాదా? మీ వాళ్ళు పోతే చేరు కోసం అని పోతే కొట్టలేదు, లేదా ఇంకో లోన్ కోసం పోతే కొట్టలేదు డబ్బు. కానీ మహిళా సంఘం సభ్యురాలుగా ఉంటే బ్యాంకులను కూడా క్యూ కట్టి మహిళలకు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంది. మహిళలకు ఖచ్చితంగా వడ్డీ భారం అనేది మహిళల మీద పడకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ మనం వచ్చిన ఈ కాలంలోనే 26,000 కోట్ల రూపాయలు, ఇవాళ మీకు కూడా 5 కోట్ల రూపాయలు బ్యాంకు లింకే వస్తుంది. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గత 20 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు గెలిచిన 18 నెలల్లో అయింది అని అన్నారు. జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు. గ్రామంలో సిసి రోడ్లు, నూతనంగా బోర్లు తవ్వించడం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు, నూతన రేషన్ కార్డులు, ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఆర్థిక ఇబ్బంది ఉన్న వారికి ఎల్ఓసి అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అని గుర్తు చేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఆసుపత్రి పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం బిక్కనూరు మండలం జంగంపల్లి పల్లె దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ, ఏఎన్సీ చెకప్ తదితర వివరాలను వాకబు చేశారు. ఆసుపత్రి పరిధిలో తరచూ ఫీవర్ సర్వే నిర్వహించాలని, ఎక్కడైనా డెంగ్యూ వంటి వ్యాధులు నిర్ధారణ అయితే వెంటనే వైద్యులను అప్రమత్తం చేసి మెడికల్ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించారు. ఆశాల ద్వారా ఏఎన్సీ చెకప్, సామ్/మామ్ పిల్లల ఆరోగ్య సంరక్షక్రమంగా ఉండాలని, మండలంలో ఎక్కడ నీరు నిలువ కాకుండా చూసుకోవాలని, శానిటేషన్ పనులు సక్రమంగా జరగాలని ఆదేశించారు. ఆసుపత్రిలో నిర్వహించే రోజువారీ కార్యక్రమాలను రిజిస్టర్లలో నమోదు చేయడంతో పాటు వాటిని ధృవీకరించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం కాకుండా చూడాలని, ఇసుక, మొరం కొరకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, డిప్యూటీ విద్యాధికారి ప్రభుకిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ వీడీసీ చైర్మన్ ముదాం సత్యం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మహేందర్ రెడ్డి, ముదాం సత్యం, శ్రీనివాస్ రెడ్డి గారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలకుల అసమర్థ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రజలకు న్యాయం జరగకపోవడం వల్ల విసుగొచ్చింది. కానీ గత 18 నెలల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో ఎల్లారెడ్డిలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. అది చూసి ఆకర్షితులమయ్యాం అని చెప్పారు. ప్రాంతంలో సిసి రోడ్లు నిర్మాణం, బోర్ల తవ్వకం, ఇందిరమ్మ ఇళ్ల మంజూర్లు, కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంటికే చేరవేసే సదుపాయం, ఎల్ఓసి ద్వారా ఆర్థిక సాయం వంటి అనేక పథకాలు ప్రజలకు అందుతున్నాయని ఆయన వివరించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 99,900 వెండి 1,180 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.